హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ నవ్య వినోద్ బ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కింద కమెంట్లో చెప్పండి. నేను వినోద్ అయితే కడపలో కొత్తగా పెట్టిన ఎరోమా స్పైసెస్ అనే ట్రైన్ రెస్టారెంట్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దామని అయితే వచ్చేసినాము. రాగానే అంబియన్స్ అయితే చాలా బాగుండే అనమాట. ఎంటర్ అవ్వగానే మాక్టైల్ సెక్షన్ ఉంది ఇక్కడ ఫస్ట్ వచ్చేసి. అండ్ ఇక్కడ అంబియన్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట. నేను కడపలో ట్రైన్ రెస్టారెంట్కి రావడం ఫస్ట్ టైం అనమాట. అది కూడా హైదరాబాద్లో ఉన్నప్పుడు ఎప్పుడు వెళ్ళలేదు. అందుకే కడపలో అన్న వెళ్దామని చెప్పేసి వచ్చామన్నమాట. ఇంకా ఫస్ట్ రాగానే వాషింగ్ ఏరియా దగ్గరికి అయితే వచ్చేసాను. చాలా బాగుందన్నమాట. అండ్ మెయిన్గా ఈ లైటింగ్తో చాలా బాగా అట్రాక్ట్ అవుతుందన్నమాట వాషింగ్ ఏరియా అయితే. అండ్ ఇక్కడ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కూడా బాగా టైం స్పెండ్ చేయొచ్చు, అంత బాగుంది. చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఎగ్జైట్ అవుతారనమాట ఇది చూసి. అండ్ ఇక్కడ బుద్ధుడు బొమ్మ ఇలా పెట్టడం వల్ల చాలా అట్రాక్ట్ అవుతుందన్నమాట. చాలా బాగుంది. ఒకవేళ మనకి ట్రైన్ సిట్టింగ్ వద్దంటే ఇలా సపరేట్గా క్యాబిన్స్ కూడా ఇస్తారనమాట. ఒకవేళ ఫ్యామిలీలో ఎక్కువ మంది వస్తే వాళ్ళకి టైం స్పెండ్ చేయడానికి బాగుంటుంది అనమాట. అంబియన్స్ అయితే చాలా బాగుంది. అండ్ ఫుడ్ ఎలా ఉందో నేనైతే వీడియో లాస్ట్ వరకు చూడండి, లాస్ట్లో చెప్తాను. అండ్ ఇక్కడ మాకైతే కొచ్చిన్ ఇచ్చేసారనమాట. చాలా కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. కడప, కర్నూలు, కొచ్చిన్, హైదరాబాద్, ఢిల్లీ అలా చాలా కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. వాళ్ళైతే మాకు కొచ్చిన్ ఇచ్చారనమాట. సో ఇక్కడైతే వచ్చి కూర్చున్నాము. అండ్ నాకైతే చాలా ఎక్సైటింగ్గా ఉంది, ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి ఫుడ్ ఎలా ఉంటుందో అని చెప్పి అది కూడా కొంచెం టెన్షన్గా ఉందన్నమాట ఫస్ట్ టైం కాబట్టి. అండ్ మేమైతే ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చేసినాము. ఫుడ్ వచ్చేంత వరకు దీంతో ఆడుకుంటున్నాను అనమాట. చాలా బాగుందని చెప్పేసి. ఇంకా బటర్ నాన్ అయితే వచ్చేసింది. అండ్ కర్రీ వచ్చేసి పన్నీర్ బటర్ మసాలా తీసుకున్నాము. అండ్ కర్రీ వైస్ అయితే నాకు కొంచెం క్వాంటిటీ తక్కువ వచ్చినట్టు అనిపించింది. అండ్ ప్రైస్తో పోల్చుకుంటే క్వాంటిటీ అయితే తక్కువైనట్టు అనిపించింది అనమాట. అంటే బటర్ నాన్ కూడా ఓకే అనిపించింది. టేస్ట్ వైజ్ అయితే ఓకే 10కి నేను ఒక 7 మార్క్స్ ఇస్తాను అనమాట. ఓకే, బాగుంది అనిపించింది. ఇంకా నాకు ఏం తినాలనిపించలేదు అనమాట. అది దాంతో ఆపేయాలనిపించింది. నేనైతే ఇంకా ఐస్ క్రీమ్ తీసుకున్నాను. ఐస్ క్రీమ్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఇంకా నేనైతే ఒక ఐస్ క్రీమ్ సెలెక్ట్ చేసుకుని అది తీసుకున్నాను. అండ్ చాలా బాగుండే అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి వెనిలా, చాక్లెట్, బ్లాక్ కరెంట్, గ్రీన్ పిస్తా, మ్యాంగో, ట్యూటీ ఫ్రూటీ, స్ట్రాబెరీ టెండర్, కోకోనట్ బటర్ స్కాచ్ చాలా ఉండే అనమాట. కానీ నేనేం తీసుకున్నానో నాకు అంత ఐడియా లేదు నేమ్ వచ్చేసి. ఇంకా వినోద్ అయితే మింట్ మొజితో తీసుకున్నాడు. మొజితో అయితే టేస్ట్ చాలా బాగుంది. కాకపోతే చాలా కూల్ ఉండడం వల్ల నాకైతే ఫుల్ హెడేక్ వచ్చింది అది తాగగానే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నాకు చాక్లెట్ ఐస్ క్రీమ్ తినాలనిపించింది అనమాట. అందుకే నేను అయితే తీసుకున్న ఐస్ క్రీమ్ వినోద్కి ఇచ్చేసి నేనైతే చాక్లెట్ ఐస్ క్రీమ్ తీసుకున్నా. చాక్లెట్ ఐస్ క్రీమ్ అయితే చాలా బాగుంది, మంచిగా ఎంజాయ్ చేశారనమాట. ఇంకా కడపలో చాలా మంచి ప్లేసెస్ పెడుతున్నారు. నేనైతే చాలా అబ్జర్వ్ చేశాను అనమాట. ఇంకా నేను ఎలాంటి వీడియోస్ చేయాలో కింద కమెంట్లో చెప్పండి. ఏమైనా ఎక్స్ప్లోరింగ్ ప్లేసెస్ ఉంటే నాకైతే కింద కమెంట్లో చెప్పండి, కంపల్సరీ ఎక్స్ప్లోర్ చేస్తాను. అండ్ వీడియో ఇక్కడితో నేను చేస్తున్నా. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.